ఏమండి, సామధన సామాన్య గదిలోకి ఎందుకు వెళ్ళిందంటారు? ఎందుకు వెళ్ళినా మనకు మాత్రం ఇది మంచి అవకాశం పద్మ. అంటే సిస్టర్ మనతో ఏం చెప్పట్లేదు కదా. ఇప్పుడు తను సామాన్యతో ఏం మాట్లాడుతుందో వింటే అసలు విషయం ఏంటో తెలుసుకోవచ్చు. అవును, నిజమే. పద పద పద్మ, రండి. ఏంటి సమంత నువ్వు అనేది? అవును సామాన్య, లిల్లీ సేఫ్గా ఉందో లేదో నాకు పూర్తిగా తెలియాలి. అదే కన్ఫర్మేషన్ కావాలి. అయితే ఏం చేయాలంటావు? నన్ను ఒకసారి తీసుకెళ్లి లిల్లీని చూపించు. అనుకున్నా నువ్విలా అడుగుతావని. పూర్ సమంత, నేనంత పిచ్చిదన్నా ఏంటి? వీడియో మళ్ళీ చూస్తే లిల్లీ ఎక్కడుందో అన్న దాని గురించి ఆరా తీస్తావని నేను నా జాగ్రత్తలో ఉంటే డైరెక్ట్ గా లిల్లీ దగ్గరకు తీసుకెళ్ళమంటావేంటి? లిల్లీ క్షేమంగా ఉందని నాకు గ్యారంటీ ఏంటి మరి? నీకు ఆ డౌట్ అవసరం లేదు సమంత. లిల్లీ సేఫ్. అట్లీస్ట్ తనతో నాకు ఫోన్లో మాట్లాడించు. అరే, నా మీద నమ్మకం లేదా నీకు? ఇక్కడ నమ్మకం గురించి కాదు సామాన్య, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను కదా, అలాగే నేను అడిగింది నువ్వు ఒప్పుకోవాలి కదా. అలా అని రూల్ ఉందా? సామాన్య ప్లీజ్, దిస్ ఈస్ మై రిక్వెస్ట్. నో వే. ఒక్కసారి నేను తనతో ఫోన్లో మాట్లాడితే నాకే దిగులు ఉండదు, ప్లీజ్. అమ్మో, నిన్ను నమ్మటమే. నీకు చిన్న ఆధారం దొరికితే అల్లుకుపోతావు. సో అలాంటి ఆశలు పెట్టుకోకు, వెళ్ళు. పోనీ లిల్లీ ఇంటికి ఎప్పుడు వస్తుందో చెప్పు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి సమంత? సూర్యకి నాకు పెళ్లి జరగాలి కదా. అది కాదు సామాన్య. ఏంటి డ్రామా ఆడుతున్నావా? వాళ్ళని చాటు నుంచి వినమని ఏమీ తెలియని దానిలా ఇక్కడ నాతో ఆర్గ్యూ చేస్తున్నావా? నో కాదు సామాన్య, ప్రామిస్. అయితే నువ్వు చెప్తోంది చేస్తుంది అంత నిజం అంటావు. అంటే సూర్య విషయంలో, అదే మీ లవ్ విషయంలో నో సెకండ్ థాట్ కదా? సూర్యని నువ్వు పూర్తిగా మర్చిపోయినట్టే కదా? సూర్య మీద నీకెలాంటి లవ్ లేదు కదా? ఉంటే ఇప్పుడే చెప్పు సమంత. నా గుండెని రాయి చేసుకుని అందరి ముందు నిన్నే పెళ్లి చేసుకోమని చెప్పాగా సామాన్య. అదే గుండెని రాయి అన్న మాటతోనే నాకు చాలా డౌట్ ఉంది సమంత. అప్పటికలా చెప్పి మళ్ళీ సూర్య విషయంలో నాతో పోటీ పడవని నమ్మకమేంటి? అదే జరిగితే పెళ్లికి ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న నేనేమైపోవాలి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, ఏం చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,